మ్యాట్రిక్స్ రియరాజు కార్యక్రమాలను ఫాలో అవుతున్న ఎక్కువ రైతులకి నా నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. శుక్రవారం శాస్త్రవేత్త అడగండి చెప్తాం అనే కార్యక్రమంలో భాగంగా రైతులు ఈ వారం అడిగినటువంటి మొదటి ప్రశ్న, ఫెర్రిక్ క్లోరైడ్ వలన ఉపయోగం ఏంటి ఆక్వా సెక్టార్లో? ఫెర్రిక్ క్లోరైడ్ అంటే దీన్ని ఐరన్ క్లోరైడ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. మనకు తెలుసు, మన పాండ్కి కావాల్సిన వాటర్ వివిధ మార్గాల ద్వారా వస్తూ ఉంటుంది. అగ్రికల్చర్ కెనాల్స్ ద్వారా కానీ, లేదంటే డ్రైనేజ్ వాటర్తో కలిసి ఒక్కోసారి ఇలా వస్తూ ఉంటుంది. ఇలాంటి వాటర్ ఎలా ఉంటుందంటే అధికంగా మలినాలతో కూడి ఉంటుంది. అందులో పార్టికులేటెడ్ మ్యాటర్ తేలియాడుతూ ఉంటుంది, లేదంటే ఫైటో ప్లాంక్టన్ అధికంగా ఉండొచ్చు, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ చాలా అధికంగా ఉండొచ్చు. అప్పుడు దాని యొక్క పారదర్శకత సరిగ్గా ఉండదు. అలాంటి వాటర్ని డైరెక్ట్గా మనం వినియోగించుకోలేము అన్నమాట. అలాంటి వాటర్లో దీన్ని, ఈ ఐరన్ క్లోరైడ్ని, ఫెర్రిక్ క్లోరైడ్ని కనుక మనం అప్లై చేసినట్లయితే, ఆ ఐరన్ క్లోరైడ్ ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి మలినాలను ప్రెసిపిటేట్ చేసి వాటిని అడుగు భాగానికి చేస్తుంది. తద్వారా వాటర్ అనేది క్లీన్గా మారడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాటర్ని మనం వినియోగించుకోవాలంటే కొంచెం డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ రాకుండా ఉంటుంది. సో అదేవిధంగా ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఈ మనకి పాండ్లో ఉన్నటువంటి వాటర్ ఒకసారి బాగా గ్రీన్ కలర్లోకి మారుతుంది. దానికి కారణం ఏంటంటే బ్లూ గ్రీన్ ఆల్గే అధికంగా పెరగడం వల్ల. ఈ బ్లూ గ్రీన్ ఆల్గే పెరిగితే కొంచెం నష్టం కనుక డిజార్డ్ ఆక్సిజన్ ట్రబుల్స్ వస్తాయి, అమోనియా ట్రబుల్స్ రావచ్చు. కాబట్టి అది పెరగడానికి కారణమైనటువంటి ఫాస్ఫరస్ని మనం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఆ ఫాస్ఫరస్ని బంధించడానికి, అందుబాటులో ఆ బ్లూ గ్రీన్ ఆల్గే పెరగడానికి కావాల్సినటువంటి ఫాస్ఫరస్ని అందుబాటులో లేకుండా చేయడానికి ఈ ఐరన్ క్లోరైడ్ని మనం కనుక వాడినట్లయితే ఆ ఫాస్ఫరస్ ఈ ఐరన్తో కలిసి ఐరన్ ఫాస్ఫేట్గా మారి ఇక ఫ్రీగా ఉండేటువంటి ఫాస్ఫరస్ దానికి అందుబాటులో ఉండదన్నమాట. తద్వారా ఫాస్ఫరస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. తద్వారా ఫైటోప్లాంక్టన్ని అధికంగా పెరగకుండా చూడొచ్చు అనమాట. కానీ ఈ ఐరన్ కనుక వాటర్లో అధికంగా ఉంటే అది రొయ్యలకి విష ప్రభావంగా మారుతుంది అనమాట. అందువలన ఈ ఐరన్ అనేది వాటర్లో 1 మిల్లీగ్రామ్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటివి వాడేటప్పుడు ఐరన్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మరో రైతు అడిగినటువంటి రెండవ ప్రశ్న, నైట్రైట్స్ 0.45 ఉంది, ఎలా తగ్గించుకోవాలి? మన చెరువులో రొయ్యలు గుల్లకొట్టగా, అంటే మౌల్టింగ్ జరుపుగా ఏర్పడినటువంటి షెల్లు బాటంకి చేరి, అదేవిధంగా అవి విసర్జించినటువంటి వ్యర్థ పదార్థాలు బాటంకి చేరడం, అంతేకాకుండా తినగా మిగిలిపోయినటువంటి వ్యర్థ పదార్థం, తినగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థం, ఫీడ్, అలాగే వాటర్లో ఉన్నటువంటి వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు చనిపోయి కొన్ని సందర్భాల్లో అవి కూడా బాటంకి చేరి, ఇవన్నీ కుళ్ళిపోయే క్రమంలో భాగంగా, అంటే విచ్ఛిన్నం చెందే క్రమంలో భాగంగా అమోనియా నైట్రైట్ ఏర్పడడం, చివరికి నైట్రైట్స్గా మారడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీని అంతటిని బాటంలో ఉండేటువంటి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మ క్రిములు ఈ చర్యని కొనసాగిస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇవి అధికంగా ఉండడం వలన, వేస్ట్ ఎక్కువగా ఉండడం వలన అమోనియా నైట్రైట్స్ ఎక్కువగా ఏర్పడి వాటి యొక్క విష ప్రభావం వలన రొయ్యలు విష ప్రభావానికి గురయ్యి చనిపోవడం జరుగుతుంది, లేదంటే స్ట్రెస్కి గురవడం జరుగుతుంది అనమాట. సో పర్టికులర్గా వీటి యొక్క విష ప్రభావం ఎప్పుడు ఉంటుందంటే, నైట్ టైము ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు వాటి యొక్క విష ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. సో నైట్రైట్స్ అధికంగా ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా ముందు జాగ్రత్త చర్యగా మనం ఏం చేయాలంటే, పాండ్లో ఉన్నటువంటి ఏరేషన్ని కొంచెం పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఏరేషన్ని కొంచెం ఎక్కువసేపు కొనసాగించాలన్నమాట. అంతేకాకుండా ఫీడ్ వేస్టేజ్ తగ్గించే క్రమంలో భాగంగా ఫీడ్ని కొంచెం తగ్గించేవాలి. ఒక 10 to 15% మేతని తగ్గించి ఇచ్చుకుంటే కనుక మరింత అమోనియా ఉత్పత్తి కాకుండా, లేదంటే నైట్రైట్స్ ఉత్పత్తి కాకుండా ఉంటాయన్నమాట. అదేవిధంగా మనకి జియోలైట్ వాడుతూ ఉంటాం. జియోలైట్ అమోనియాని మాత్రమే బంధిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ అమోనియా నుంచే నైట్రైట్స్ వస్తాయి కనుక ఎప్పుడైతే అమోనియా కాన్సన్ట్రేషన్ని తగ్గించామో ఆటోమేటిక్గా నైట్రైట్స్ యొక్క ఫార్మేషన్ కూడా, నైట్రైట్స్ యొక్క ఉత్పత్తి కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఇదొక చర్య. ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, సాయిల్ ప్రొబయోటిక్స్ అని ఈ నైట్రైట్స్ని నైట్రేట్స్గా మార్చేటువంటి సూక్ష్మ క్రిములతో కూడినటువంటి సాయిల్ ప్రొబయోటిక్స్, ఇన్స్టెంట్గా పనిచేసేటువంటి సాయిల్ ప్రొబయోటిక్స్ మార్కెట్లో కొన్ని అందుబాటులో ఉన్నాయన్నమాట. వాటిని అప్లై చేసినట్టయితే, ఇసుకతో కలిపి అప్లై చేసినట్టయితే, చల్లినట్టయితే చెరువు అంతా, అవి బాటంకి చేరి బాటంలో ఉన్నటువంటి ఈ నైట్రైట్స్ని ఇమీడియట్గా నైట్రేట్స్గా మార్చే ప్రక్రియలో అందులో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు చూసుకోవడం జరుగుతుందన్నమాట. సో తద్వారా ఆ నైట్రేట్స్ని మనం కొంతమేరకు తగ్గించి తర్వాత మరింత పెరగకుండా తగు చర్యలు, అంటే
నీటి నాణ్యత ప్రమాణాలు కానీ ఫీడ్ వేస్టేజ్ కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. మరో రైతు అడిగినటువంటి మూడో ప్రశ్న, రొయ్య 40 కౌంట్లో ఉంది, మేత స్లో అయ్యింది, ఫీడ్ స్లో అయ్యింది ఎందుకు అని చెప్పి అడిగారు. అంటే ఇంత ముందులాగా మేత సరిపడా తీసుకోకుండా కొంచెం తగ్గించి తీసుకుంటున్నాయి రొయ్యలు, ఎందుకు అని చెప్పి అడిగారు. ఎందుకంటే దానికి కారణాలు అనేక రకంగా ఉండొచ్చు. ఒకటి, వాటర్ క్వాలిటీ పారామీటర్స్ కొంచెం మార్పు చేర్పులకు గురై ఉండొచ్చు, లేదంటే దాని హెల్త్ కండిషన్ సరిగ్గా లేకుండా అయ్యొచ్చు. సో ముందుగా మనం ఇమీడియట్గా మనం చెక్ చేయాల్సింది, మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ పరిస్థితిలో ఫీడ్ వేస్ట్ అవ్వకుండా, ఫీడ్ వేస్ట్ అయితే మేత తగ్గించి తీసుకున్నాయంటే ఫీడ్ మిగిలిపోతుందని అర్థం. ఆ ఫీడ్ మరింత వేస్ట్ అయిపోతే కింద అమోనియా ట్రబుల్ పెరుగుతుంది కనుక మేతని ఇమీడియట్గా మనం తగ్గించి ఇవ్వాలి. ఒక 10%, 15% తగ్గించి ఇవ్వాలి. ఈలోపు దాంతోపాటుగా మనం వాటర్ క్వాలిటీ పారామీటర్స్ని మనం సరి చూసుకోవాలన్నమాట. ఒకసారి టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పటికీ మనం మేత ఇస్తున్న టైంలో టెంపరేచర్ ఎంత ఉంటుంది, వాటర్ యొక్క ఉష్ణోగ్రత ఎంత రికార్డ్ అవుతుంది, పర్టికులర్గా మనం మేత ఇస్తున్నటువంటి సమయంలో అది రికార్డ్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అంతేవిధంగా డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉంది, pH ఎంత ఉంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పటికీ మేతని కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. అదేవిధంగా బాటమ్ నుంచి అమోనియా, H2S గ్యాసెస్ ఇలాంటి విషవాయువులు కనుక విడుదలవుతున్నట్టయితే వాటి యొక్క ప్రభావం వలన, వాటి ద్వారా వచ్చినటువంటి స్ట్రెస్ వలన కూడా ఈ రొయ్యలు మేత తీసుకునేటువంటి శాతం తగ్గుతుంది అన్నమాట. సో వీటన్నిటిని చెక్ చేసిన తర్వాత, సో ఇవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి, వీటి వల్ల ట్రబుల్ ఏం లేదు అనుకుంటే రొయ్యల యొక్క కండిషన్ ఎలా ఉంది, హెల్త్ కండిషన్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రొయ్య కలర్ వైట్ గట్ ఉందా, లేదంటే ఇంకేమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా. ఆ చెరువు యొక్క 4 వైపుల నుంచి 4 శాంపిల్స్ తీసుకొచ్చి ర్యాండమ్గా ఆ శాంపిల్స్ని వాటి యొక్క హెపటోపాంక్రియాస్ ఎలా ఉంది, దాని యొక్క ఆహార నాళం ఎలా ఉంది, ఖాళీగా ఉందా, ఏమైనా ఉన్నాయా. ఒకవేళ ఖాళీగా ఉంటే స్ట్రెస్ వలన తీసుకోలేదు. ఒకవేళ హెపటోపాంక్రియాస్ కలర్ డిఫరెన్స్ ఉన్నట్టయితే, లేదంటే వైట్ గట్ సిమ్టమ్స్ కనుక కనిపించినట్లయితే, లేదంటే ఇంకేదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనకు కనిపించినట్లయితే అవి ఏదో డిసీజ్ రాబోతుందని అర్థం అనమాట. సో తద్వారా మనం వాటి యొక్క ప్రాబ్లమ్ని మనం గమనించి తగు చర్యలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో కాబట్టి మీరు ఒకసారి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ చెక్ చేయించండి. అదేవిధంగా ఒక ఎక్స్పర్ట్ చేత 4 వైపులు ఉన్నటువంటి 4 రొయ్యల్ని తీసుకొని అవి చెక్ చేసినట్టయితే ఆ ట్రబుల్ ఏంటనేది గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ద సేమ్ టైం మీరు సి విటమిన్ని, లేదంటే ఫీడ్కి అట్రాక్ట్ అయ్యేటువంటి కొన్ని ఫీడ్ సప్లిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫీడ్ సప్లిమెంట్స్ని మీరు వాడి కొంచెం మేతని ఇంటేక్ని పెంచవచ్చు అనమాట. మరో రైతు అడిగినటువంటి 4వ ప్రశ్న, సి విటమిన్ని రోజు ఇవ్వచ్చా. సి విటమిన్ అంటే మన రొయ్యల కల్చర్లో, షింప్ కల్చర్లో ఒక ఫీడ్ సప్లిమెంట్గా వాడుతూ ఉంటాం అనమాట. అంటే రెగ్యులర్గా ఇచ్చే మేతే కాకుండా మేతలో అడిషనల్గా మనం ఇచ్చేటువంటి ఒక ఫీడ్ సప్లిమెంట్. దీన్ని ముఖ్యంగా దేనికోసం వాడుతూ ఉంటాం అంటే రొయ్యలకి ఒక వ్యాధి నిరోధకత పెంచడంలోను, తద్వారా అంతేకాకుండా రొయ్యలు ఈజీగా మౌల్టింగ్ ప్రక్రియని కొనసాగేలా ఈ సి విటమిన్ అనేది సహకరిస్తూ ఉంటుందన్నమాట. జనరల్గా మనం వాడేటువంటి మేత క్వాలిటీది అయితే దానికి రొయ్యల పెరుగుదలకు సంబంధించిన, లేదంటే ఇమ్యూనిటీకి సంబంధించిన, వ్యాధి నిరోధకు సంబంధించిన అన్ని పోషకాలు కూడా ఆ మేతలో ఉంటాయన్నమాట. లేదు మనకి నమ్మకం లేదు, రొయ్యలు గ్రోత్ సరిగ్గా లేదు, తక్కువ ఉంటుంది, లేదంటే డిసీజ్ లక్షణాలు కనిపిస్తున్నాయి, వీక్గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ సి విటమిన్ని మనం తప్పకుండా ఇవ్వచ్చు అనమాట. రెగ్యులర్గా కూడా ఇవ్వచ్చు. కానీ ఈ రెగ్యులర్గా ఇవ్వడం వలన మనకి ఆర్థికంగా కొంచెం ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ పెరుగుతుంది తప్పించి రెగ్యులర్గా ఇవ్వడం వలన నష్టమేమీ లేదు. తద్వారా వాటికి రొయ్యలకి మంచి ఇమ్యూనిటీ వస్తుంది, కానీ నష్టం అయితే ఏమీ లేదు. మరో ఫార్మర్ అడిగినటువంటి 5వ ప్రశ్న, చలికాలంలో లివర్ ఎక్స్ట్రాక్ట్స్ ఇవ్వడం వలన ఉపయోగం ఏంటి. మనకు తెలుసు, చలికాలంలో పాండ్లో ఉన్నటువంటి వాటర్ యొక్క ఉష్ణోగ్రత కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే తక్కువ ఉందో దాని ప్రభావం శరీరం మీద కూడా పడి ఆ రొయ్యలు కొంచెం తక్కువ మేతని తీసుకోవడం జరుగుతుంది. కంపారిటివ్గా తక్కువ మేతని తీసుకోవడం కాదు, ఆ తక్కువ ఉష్ణోగ్రత యొక్క ప్రభావం జీర్ణ ప్రక్రియ మీద కూడా ఉంటుందన్నమాట. ఆ జీర్ణమయ్యగా ఆహార పదార్థం శోషణ జరుగుతుంది, అబ్జార్బ్ అవుతుంది. దాని మీద కూడా ఈ తక్కువ టెంపరేచర్ యొక్క ప్రభావం ఉండి గ్రోత్లు చలికాలంలో కొంచెం స్లోగా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి, దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం చలికాలంలో మేతలో కొన్ని ఫీడ్ సప్లిమెంట్స్ వాడుతూ ఉంటాం.
అందులో ముఖ్యమైనది లివర్ ఎక్స్ట్రాక్ట్. ఈ లివర్ ఎక్స్ట్రాక్ట్ ఎప్పుడైతే మేతలో కలిపించామో రొయ్యలు అవి ఆకర్షించబడి ఆ వాసనకి ఆకర్షించబడి ఎక్కువ మేతను తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఎందువలనంటే ఆ లివర్ ఎక్స్ట్రాక్ట్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంపోనెంట్స్ వలన. ఏముంటాయంటే అందులో 3 అమైనో యాసిడ్స్ ఉంటాయి. అందులో లివర్ ఎక్స్ట్రాక్ట్లో పెప్టైడ్స్ ఉంటాయి, తర్వాత న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, తర్వాత ఐరన్ ఉంటుంది, తర్వాత ఫ్యాట్స్ డైజెస్ట్ అయినవి అబ్జార్బ్ అవ్వడానికి కావాల్సినటువంటి బైల్ జ్యూసెస్ కూడా లివర్ ఎక్స్ట్రాక్ట్లో ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కాంపోనెంట్స్ వలన, లివర్ ఎక్స్ట్రాక్ట్లో ఉన్న కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంపోనెంట్స్ వలన ఇది మేతలో కలిపించినప్పుడు ఇది ఆహారం ఎక్కువ తీసుకోవడానికి, తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి, జీర్ణమైనటువంటి ఆహారం ఎక్కువ శోషణ చెందడానికి, శోషణ స్థాయి అబ్జార్ప్షన్ రేట్ పెరగడానికి ఈ లివర్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఎంతగానో సహకరిస్తుంది. తద్వారా గ్రోత్ అనేది తగ్గకుండా బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట చలికాలంలో కూడా. సో ఈ విధంగా లివర్ ఎక్స్ట్రాక్ట్ చలికాలంలో ఇవ్వడం ద్వారా ఈ రొయ్యల యొక్క గ్రోత్ని మనం బ్యాలెన్స్ చేస్తూ కొంచెం ఎక్కువ ఉండేలా, నార్మల్ సీజన్తో సమానంగా ఉండేలా మనం మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.